తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేల. మొదటిగా మీరు విద్యార్థులైన, ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అప్డేట్స్ కోసం మన న్యూస్‌ని ఫాలో అవ్వండి. మన తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గూగుల్ కంపెనీ వాళ్ళు తమ డేటా సెంటర్ ని అక్టోబర్లో ప్రారంభించబోతున్నారని చెప్పి ప్రకటించడం జరిగిందనమాట. సో మన ప్రీవియస్ గా కూడా న్యూస్ రావడం జరిగింది. గూగుల్ కంపెనీ వాళ్ళు తమ అతిపెద్ద డేటా సెంటర్ ని వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్న సమాచారం అయితే వచ్చింది. ఇప్పుడు దానికి మరింత స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్టోబర్ నెలలో ఈ డేటా సెంటర్ ని అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక డేటా సిటీని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. 500 ఎకరాల విస్తీర్ణంలో ఒక టెక్నాలజీ క్లస్టర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. అది కూడా వైజాగ్ లోనే ఉండబోతుంది. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో భాగంగా గూగుల్ కంపెనీ వాళ్ళు 80 ఎకరాలను ఎక్వైర్ చేసుకున్నారన్నమాట. ఈ 80 ఎకరాల్లోనే తమ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళ జెమినీ మోడల్ యాప్ ఏదైతే ఉందో ప్రెసెంట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందన్నమాట. మొదటి పొజిషన్ లో అయితే ఉంది యాపిల్ యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే స్టోర్ లో అనమాట. ఎందుకంటే తాజాగా నానో బనానా ఇమేజ్ ఎడిటింగ్ మోడల్ అనేది బాగా వైరల్ గా మారింది. జనాలు చాలా మంది ఈ సరికొత్త ఇమేజ్ జనరేట్ చేయడం కోసం గూగుల్ జెమినీ యాప్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు అనమాట. అందులో భాగంగానే ఇప్పుడు గూగుల్ జెమినీ యాప్ ఇప్పుడు ప్లే స్టోర్ లోను యాపిల్ యాప్ స్టోర్ లో కూడా మొదటి పొజిషన్ లో ట్రెండ్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే తాజాగా నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక $600 బిలియన్ మన భారతదేశ జీడిపికి యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అది 2035 సంవత్సరాల కల్లా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి రిపోర్ట్ లో అయితే ఉందన్నమాట. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీ బాగా పెరగడం, దాని తగ్గట్టుగానే భారతదేశ ప్రభుత్వం ఇండియా మిషన్ కింద ప్రోత్సాహాలు ఇవ్వడం వల్ల సంబంధించిన ఇండస్ట్రీ పెరుగుతూ వస్తుంది. అలానే చాలా సెగ్మెంట్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వాడకం పెరగడం, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. దీనికి తోడు ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో టెక్నాలజీకి స్ట్రెంత్ చేసే విధంగా ఉంది. అలానే దాని తగ్గట్టుగానే కొత్త మోడల్స్ రావడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే 2030 సంవత్సరం కల్లా భారతదేశ జీడిపి 8.3 ట్రిలియన్ కి చేరుకోబోతుంది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కీలక పాత్ర వహించే అవకాశం ఉంటుందని చెప్పి నీతి ఆయోగ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక కంపెనీ వాళ్ళు పోస్ట్ చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ గా మారిందనమాట. వీళ్ళు ఒక సంబంధించిన ఇంటర్న్షిప్ కు ఆఫర్ చేశారు. ఈ ఇంటర్న్షిప్ కోసం వాళ్ళు స్టూడెంట్స్ కి స్టైఫండ్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. నెలకి ఏకంగా $30,000 ఇస్తామని చెప్పారు. అంటే సుమారుగా 30 లక్షల రూపాయలు అనమాట. నెలకి 30 లక్షల రూపాయలు. సో ప్రెసెంట్ ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిందనమాట. సో మరి ఇంటర్న్షిప్ లో భాగంగా ఆ పర్సన్స్ ఆ స్టూడెంట్స్ చేయాల్సిన రూల్ ఏంటంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అనాలిటిక్స్ అనేవి వీళ్ళు దాని సంబంధించిన రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అల్గారిథమిక్ ట్రేడింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద అయితే వీళ్ళు ఇంటర్న్షిప్ అయితే ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. సో ముఖ్యంగా కంపెనీ వాళ్ళు ఎంత భారీ మొత్తంలో ఇంటర్న్షిప్ ఆఫర్ చేయడానికి కారణం ఏంటంటే చాలా రేర్ ప్రొఫైల్స్ ని తీసుకోవడం కోసం, అలానే డాక్టోరియల్ స్టూడెంట్స్, అలానే కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ లేదా ఇంజనీరింగ్ అడ్వాన్స్డ్ మోడల్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వీళ్ళు కేపబుల్ గా ట్రైన్ చేసే అవకాశం ఉంటే అలాంటి వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఈ పర్టికులర్ పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే ఈ కంపెనీ వాళ్ళు చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అది మార్కెటింగ్ పరంగానే ఉంది, అలానే రిక్రూట్మెంట్ పరంగా కూడా ఒక స్ట్రాటజికల్ గా పోస్ట్ చేసినట్టుగా ఉందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ పర్టికులర్ పోస్ట్ ని XTX మార్కెట్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు అయితే పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సుమారుగా 12 నుంచి 14 వారాల పాటు ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. అంటే ఎవరైతే ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్ కి ఓకే చేస్తారో సంవత్సరానికి $4,20,000 వాళ్ళకి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అనేది ఎలాన్ మస్క్ కంపెనీ XAI వాళ్ళు 500 మంది ఉద్యోగస్తులని ఉద్యోగాల నుండి తొలగించడం జరిగింది అనమాట. సో వీళ్ళు డేటా అనోటేషన్ టీం నుంచి వర్క్ చేసిన వాళ్ళని తొలగించడం జరిగింది అనమాట. సో మరి ఎందుకు XAI వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే సో వాళ్ళు జనరల్ AI ట్యూటర్స్ ఏదైతే ఉన్నారో ప్రెసెంట్ ఆ జనరల్ AI ట్యూటర్స్ సంబంధించిన విభాగం మీద ఫోకస్ తగ్గించినట్టుగా తెలుస్తుంది. దీనికి బదులుగా స్పెషలిస్ట్ AI ట్యూటర్స్ విభాగం మీద ఫోకస్ చేయాల్సిందిగా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇప్పటికే వీళ్ళు హ్యూమన్ డేటా ఎఫర్ట్స్ మీద రివ్యూ చేసిన తర్వాత స్పెషలిస్ట్ AI ట్యూటర్స్ మీద వీళ్ళు ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా 500 మంది ఉద్యోగస్తుల్ని తమ విధుల నుండి తొలగించినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే తాజాగా నానో బనానా ట్రెండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. చాలా మంది గూగుల్ నానో బనానా మోడల్ యూజ్ చేసి టెక్స్ట్ ఇమేజ్ జనరేషన్ అయితే చేసుకుంటున్నారు. లైక్ 3D మోడల్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఎఫెక్ట్స్ లాంటివి అయితే జనరేట్ చేసుకుంటున్నారు. బట్ పోలీసులు అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరిస్తున్నారు అనమాట. చాలా మంది గూగుల్ నానో బనానా సంబంధించిన కొన్ని ఫేక్ లింక్స్ అయితే జనరేట్ చేస్తున్నారంట. అలాంటి లింక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ లింక్ క్లిక్ చేస్తే గనక తెలియని ఒక మాల్వేర్ ఇచ్చే యాప్స్ ని ఇన్స్టాల్
ఇన్స్టాల్ చేయడం కానివ్వండి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు దొంగలించే విధంగా కొన్ని స్కాములు లాంటివి చేస్తున్నారంట. అందుకని విజయవాడ పోలీసు వాళ్ళు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. నానో బనానా అనేది సోషల్ మీడియాలో ఒక మోసం జరుగుతుంది, ఇలాంటి లింక్స్ లాంటివి అయితే క్లిక్ చేయకండి అని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు కొత్తగా వాల్ట్ జెమ్మా అనే ఒక ప్రైవసీ ఫోకస్డ్ ఏ మోడల్ అయితే రివీల్ చేశారన్నమాట. ఈ మోడల్ ఎందుకు తీసుకొచ్చారంటే, ప్రీవియస్ గా ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట ఏంటంటే మన పర్సనల్ డేటాను కూడా LLMs ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది రైట్ ప్రాంప్ట్స్ ఇవ్వడం ద్వారా. దాన్ని కూడా అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఏ మోడల్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మన ప్రైవసీని కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం కోసం వాల్ట్ జెమ్మా ద స్మాల్ లాంగ్వేజ్ మోడల్ SLM అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. అలానే ఈ మోడల్ ని ఎక్కువ ట్రైనింగ్ డిఫరెంట్ ప్రైవసీ సంబంధించిన ప్రోటోకాల్స్ మీద ట్రైన్ చేస్తారన్నమాట. అదే అతిపెద్ద లార్జెస్ట్ మోడల్ అని కూడా చెప్తున్నారు. ఈ మోడల్ ఎవరైనా వాడాలనుకుంటే హగ్గింగ్ ఫెసిలిటీ అయితే ఫ్రీగా అయితే అందుబాటులో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రస్తుతం భారతదేశ ఐటీ ఇండస్ట్రీలో హైరింగ్ ప్రాసెస్ అయితే ఉందో ఒక 2-3% తగ్గినట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. మేజర్ గా మన భారతదేశంలో 6 కంపెనీలు ఎక్కువగా హైరింగ్ చేస్తూ ఉంటాయి, TCS, ఇన్ఫోసిస్. ఇందులో ఇలాంటి 2 కంపెనీస్ కూడా ముఖ్యమైన కంపెనీస్ అనమాట. బట్ ఈ క్వార్టర్ లో ఈ కంపెనీస్ అన్ని కలిపి 3800 ఎంప్లాయీస్ మాత్రమే హైర్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఎందుకు ఇది స్లో డౌన్ అవడానికి కారణం చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల కొంత కారణం అని చెప్తున్నారు. అలానే ఎకనామిక్ అన్సర్టనిటీస్, ఏదైతే డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద టారిఫ్లు ఏదైతే ప్రకటించారో ఈ టారిఫ్ ప్రభావం వల్ల కూడా ఈ భారతదేశంలో హైరింగ్ ప్రాసెస్ అనేది కాస్త నెమ్మదిగా జరుగుతుందని చెప్పి ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్లు అయితే స్పష్టంగా చెప్తున్నారు. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పరంగా స్లో డౌన్ అయిందని చెప్పిన పాయింట్ కి కొనసాగింపుగా ఏం చెప్తున్నారంటే, స్పెషలైజ్డ్ స్కిల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన పొజిషన్స్ కి కొంచెం డిమాండ్ అయితే ఎక్కువ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తరాఖండ్ లో భారతదేశపు మొట్టమొదటి ఎన్విడియా పవర్డ్ HPCT ఫెసిలిటీస్ ని అయితే ఏర్పాటు చేశారన్నమాట. ఇందులో భాగంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ గారు అయితే పాల్గొన్నారన్నమాట. ఈ క్యాంపస్ వచ్చి 1.5 లక్షల స్క్వేర్ ఫీట్ లో అయితే ఈ క్యాంపస్ అయితే ఉంది. సో ఇందులో ఉత్తరాఖండ్ మొట్టమొదటి ఎన్విడియా AI మరియు హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ HPC ల్యాబ్ అయితే ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్విడియా DGX B200 సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో 8 GPUs మరియు 1.74 TB GPU మెమరీ అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఈ పర్టికులర్ AI సంబంధించిన ఫెసిలిటీ ఏదైతే ఉందో 10 కోట్ల రూపాయలు వెచ్చించి మరి దీన్ని డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫెసిలిటీలో యాపిల్ iOS డెవలప్మెంట్ సెంటర్ అయితే ఉందన్నమాట. యాపిల్ మరియు ఇన్ఫోసిస్ కలయికలో ఈ పర్టికులర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అలానే ఈ AI ఎనేబుల్డ్ టెలిమాటిక్స్ వ్యాన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలానే ఈ పర్టికులర్ ఎనేబుల్డ్ వ్యాన్స్ ని రూరల్ ఏరియాస్ లో డిప్లాయ్ చేస్తామని చెప్తున్నారు. AI హ్యూమన్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో హెల్త్ కేర్ విలేజెస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే డాక్టర్ వెళ్ళని ప్రాంతాలకి AI సంబంధించిన హెల్త్ కేర్ సంబంధించిన మోడల్స్ హెల్ప్ అవుతాయి, వాళ్ళకి వైద్యానికి హెల్ప్ అవుతుందని చెప్పి ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా అక్కడ ఉన్న మంత్రులు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక ఏజెంట్ పేమెంట్స్ ప్రోటోకాల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ప్రోటోకాల్ ఏదైతే ఉందో మొత్తం 60 పేమెంట్స్ మరియు టెక్నాలజీ కంపెనీస్ వీళ్ళందరి కలయికలో ఈ పర్టికులర్ ప్రోటోకాల్ డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. ఇది గూగుల్ సంబంధించిన ఎగ్జిస్టింగ్ A2A మోడల్ మరియు మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్ MCP ఫ్రేమ్ వర్క్స్ కి అడిషనల్ ప్రోటోకాల్ కింద అయితే భావించవచ్చు అనమాట. ఈ ప్రోటోకాల్ ఏదైతే ఉందో మరింత ట్రస్ట్ అయితే ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు. AI డ్రివన్ కామర్స్ ఏదైతే బాగా పెరుగుతూ వస్తుందో మరింత సేఫ్టీ అనేది పేమెంట్స్ లో ఆఫర్ చేయడం కోసం ఈ సరికొత్త ప్రోటోకాల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫ్యాన్ కోడ్ కంపెనీ వాళ్ళు camp.ai వాళ్ళతో టైప్ అయినట్టు తెలుస్తుంది అనమాట. భారతదేశ బ్రాడ్కాస్టర్ ఏదైతే ఉందో ఈ కంపెనీ వాళ్ళు ఒక మల్టీలింగ్వల్ కాంపెంటరీ ఇవ్వడం కోసం ఈ camp.ai వాళ్ళతో టైప్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ camp.ai వాళ్ళు ఏం చేస్తారంటే లైవ్ లో ఏదైనా ఒక కామెంటరీ జరుగుతుంది అంటే ఒక మ్యాచ్ జరుగుతుంది, ఆ కామెంటరీ ఒక భాషలో చెప్తే దాన్ని మల్టిపుల్ భాషల్లోకి కన్వర్ట్ చేసే విధంగా వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక చివరి అప్డేట్ చూసుకుంటే ఎన్విడియా కంపెనీ వాళ్ళకి RTX 6000D AI చిప్ కి భారీ డిమాండ్ గా ఉన్నట్టుగా చైనాకి సంబంధించిన కంపెనీల నుంచి భారీ డిమాండ్ ఉన్నట్టుగా ఆ కంపెనీలు అయితే చెప్తున్నారు అనమాట. సో ముఖ్యంగా చైనీస్ సంబంధించిన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఎన్విడియా కంపెనీలు అయితే ఈ AI చిప్ ని అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. అలానే ప్రెసెంట్ ఈ పర్టికులర్ చిప్ ఏదైతే ఉందో మార్కెట్ లో $7,000 అయితే అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే గ్రే మార్కెట్ లో మొన్నటి వరకు అమెరికా దేశ ప్రభుత్వం దీని మీద ఆంక్షలు విధించడం జరిగింది. ఆ టైంలో గ్రే మార్కెట్ లో ఈ పర్టికులర్ AI చిప్స్ ని అమ్మినట్టుగా తెలుస్తుంది. ఇవి లేటెస్ట్ AI అప్డేట్స్ అండి. అలానే మన AI తెలుగు ఛానల్లో కేవలం $3,000 AI కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం, రికార్డింగ్ కోర్సు. సో తక్కువ ధరకే ఎవరికైనా రికార్డింగ్ కోర్స్ కావాలనుకుంటే $3,000 కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం అనమాట. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ అలానే ఇంటర్మీడియట్ లెవెల్ సంబంధించిన స్కిల్స్ మీరు నేర్చుకుందాం అనుకున్నట్లయితే లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కోర్స్ ని $10,000 ఆఫర్ చేస్తున్నాం. అలానే మన AI తెలుగు బిగినర్ కోర్స్ 13వ బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన AI తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ AI కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.